2030 పండించే పంట కంటే జనాభా ఎన్నో వేల రెట్లు పెరిగిపోతున్న సమయం. అలాంటి సమయంలో ఒకరోజు మే కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. ఓకే మిస్టర్ ప్రవీణ్ కుమార్, మీకు ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను. ఎస్ సార్. జస్ట్ వాటి ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, జై జవాన్ జై కిసాన్ అంటే ఏంటి? జై జవాన్ జై కిసాన్. జవాన్ మూవీ గురించి తెలుసు సార్, ఆల్రెడీ నేను చూశాను. మా ఇంట్లో వాడే కిసాన్ జామ్ గురించి ఐడియా ఉంది సార్, కానీ జై జవాన్ జై కిసాన్ అంటే నాకు ఐడియా లేదు సార్. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. బంజరు భూమికి సాగు భూమికి తేడా ఏంటి? ఈడేంట్రా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవడు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటో అడుగుతాడు అనుకుంటే పనికి మన పులిహార క్వశ్చన్ అని అడుగుతున్నాడు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే మిస్టర్ ప్రవీణ్ కుమార్? సార్, నథింగ్ సార్, నథింగ్. నో ఐడియా సార్, నో ఐడియా. మరొక క్వశ్చన్ అడుగుతాను. నీకు 1 ఎకరం ల్యాండ్ ఇస్తే ఏం చేస్తావు? సార్ ఇది నాకు అడగాల్సిన కరెక్ట్ క్వశ్చన్. మీరే కానీ నాకు 1 ఎకరం ల్యాండ్ ఇస్తే ఇమీడియట్గా కొలతలు వేసి ప్లాట్లు వేసి వెంటనే అమ్మేస్తాను సార్. బాబు, మాకు కావాల్సింది వ్యవసాయం చేసేవాడు, ఫ్లాట్లు అమ్మేవాడు కాదు. సార్, ఎందుకు సార్ వ్యవసాయం అంటారు? అసలు వ్యవసాయం వల్ల ఏమైనా లాభం ఉందా? అసలు టైంకి వర్షాలు పడవు, విత్తనాలు అందవు, పంటలు పండవు, దానివల్ల నష్టం తప్పితే లాభం లేదు సార్. అదే ప్లాట్లు వేయండి, లక్షల లాభం వస్తుంది సార్. అసలు నీకు వ్యవసాయం గురించి ఏమైనా తెలుసా? సార్, నాకు వ్యవసాయం గురించి తెలుసా అని అడుగుతున్నారా? నాకు చిన్నప్పటి నుంచి తెలిసిందే అది సార్. ఏంటో చెప్పు. ఎండల్లో చిన్నప్పుడు చెమటోడ్చుకుని మరి పొలాల్లో మా నాన్నగారికి బాక్స్ పట్టుకెళ్ళేవాడిని సార్. మాకు కావాల్సింది వ్యవసాయం చేసేవాళ్ళు, ఓకేనా? యూ కెన్ గో నౌ. సార్, ఏదో ఎకరం ల్యాండ్ అన్నారు. యూ కెన్ గో నౌ ప్రవీణ్ కుమార్. సార్, కాంపెన్సేషన్ కావాలంటే మీకు 2 ప్లాట్లు యూ మే ఇస్తాను గో సార్. అవుట్ సైడ్, ప్లీజ్ గో అవుట్ సైడ్. మే ఐ కమ్ ఇన్ సార్? యా. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మిస్టర్ ప్రకాష్. నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, జస్ట్ నువ్వు దాన్ని ఆన్సర్ చేయి. జై జవాన్ జై కిసాన్ అంటే ఏంటి? బార్డర్లో మన మిలిటరీ వాళ్ళని జవాన్ అంటారు, బట్ కిసాన్ అంటే ఏదో హిందీ వర్డ్లా ఉంది సార్. ఐ డోంట్ నో అబౌట్ దట్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, బంజరు భూమికి సాగు భూమికి మధ్య తేడా తెలుసా? సార్, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్, నాకు దాని గురించి ఐడియా లేదు సార్. మరి ఎందుకు వచ్చావు ఇంటర్వ్యూకి? బయట జాబ్స్ ఏం లేవు సార్, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్, అందుకే వచ్చాను. మాకు యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవసరం లేదు, వ్యవసాయదారుడు కావాలి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. అసలు ఒక్కడు కూడా దొరకట్లేదు. ఈ రోజులో వ్యవసాయం గురించి తెలిసిన వాడే లేడా? మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేస్తావా? రైతే రాజు అవ్వాలంటే ఏం చేయాలి? రైతు రాజు అవ్వాలంటే రాజు రైతు కోసం ఆలోచించాలి సార్. ఈరోజు రైతు కోసం ఇంటర్వ్యూ కండక్ట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా సార్? పండించే సామర్థ్యం ఉన్న ఫెసిలిటీస్ లేక కొంతమంది, ప్రకృతికి బలైపోయి కొంతమంది, సరైన గిట్టుబాటు ధర లేక కొంతమంది రైతులు పట్టణాలకు కూలి పనులకు వెళ్ళిపోతున్నారు. ఓకే నాయుడు గారు, మీరు చెప్పింది అంతా నిజమే, కానీ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? పండించే పంటని
గవర్నమెంట్ రైతుల దగ్గర డైరెక్ట్గా కొంటే రైతు లాభపడతాడు సార్. ఎన్నో వేల కోట్లు విగ్రహాల కోసం ఖర్చు పెట్టి మన గవర్నమెంట్ రైతుల కోసం ఖర్చు పెడితే మన దేశం బాగుపడుతుంది సార్. ఇప్పుడు ఎంతోమంది యువకులు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతారు సార్. అప్పుడు మీరు చెప్పినట్టు రైతు రాజు అవుతాడు సార్. ఎక్సలెంట్ నాయుడు గారు, మీలాంటి వాళ్ళ కోసమే చూస్తున్నాం. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, చెప్పమ్మా. మనం అనుకున్న పర్సన్ దొరికాడు సార్. నిజమా? మనం రిసోర్సెస్ ప్రొవైడ్ చేయగలిగితే బెస్ట్ అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తారు సార్. గుడ్ న్యూస్. ఎస్ సార్. ఓకే. షూర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. Farming is not a job, it's way of life. If you ate today, thank a farmer. బాబు మాకు వ్యవసాయం చేసేవాడు అక్కడ స్టార్ట్ చేయాలి. వద్దు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అయిపోతుంది. నువ్వేదో రెడీ ఓకే అని చెప్పి మొదలు రెడీ స్టార్ట్. బాబు మాకు ప్లాట్ వేసేవాడు కాదు, వ్యవసాయం చేసేవాడు కాదు. మరి చెప్తున్నా రెడీ, కెమెరా ఆన్. స్మైల్ ఎక్కడ చెప్పండి ఫాస్ట్గా. నేను రెడీ, రికార్డ్ అవుతుంది. మీరు కట్టి అయిపోయింది. నేను ఇంకా క్యామెరా నొక్కకుండా ఎందుకు ఉండండి. చెప్పు. నవ్వు చెప్తున్నాడు. స్టార్ట్. పండించే సామర్థ్యం ఉన్న ఫెసిలిటీస్ లేక కొంతమంది మళ్ళీ స్టార్ట్ చేయండి. నేను స్టార్ట్ చేయకుండా మీరు చేసి వెళ్ళిపోతున్నారు. రెడీ స్టార్ట్.